ఇక్కడ చూడండి మనకు ఎస్ఎస్సి జీడీలో సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి మిత్రమా. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి ABCDEFGH సిట్టింగ్ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్. ఓకే, సో 8 మంది అట మనకు నార్త్ సైడ్ పేజెస్ 1 2 3 4 5 6 7 8 మెంబర్స్. సో ఇక్కడ ఓన్లీ 3 people సిట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఏ కట ఓన్లీ లెఫ్ట్ సైడ్ లో ముగ్గురు ఉన్నారట 1 2 3 అంటే ఏని ఇక్కడ తీసుకుందాం మిత్రమా. సో ఇప్పుడు చూడండి 3 people ఓన్లీ లెఫ్ట్. ఓకే, బి సిట్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. బి అనేవాడు ఏకి కుడివైపులో 3వ స్థలంలో ఉన్నాడు 1 2 3. బి ఇక్కడ ఉంటాడు. ఓకేనా, రైట్. ఓన్లీ 4 people బిట్వీన్ బి అండ్ డి. సో బికి డికి మధ్యలో 4 people 1 2 3 4. ఇక్కడ బికి డికి ఓన్లీ 4 people. ఎఫ్ సిట్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ జి. ఎఫ్ అనేవాడు జీకి ఏమంటే రైట్ సైడ్ లో ఉంటాడు, కుడివైపు ఉంటాడు. మరి ఇక్కడ మనకు ఇక్కడ ఎఫ్ అనేవాడు ఇమీడియట్లీ రైట్ ఆఫ్ జీ. ఎఫ్ అనే ఇక ఈ 2 పొజిషన్స్ కదా మనకు ఖాళీ ఉన్నాయి. అవి చూస్తే మనం చూద్దాం ఒకసారి. ఓకేనా, అంటే మనకి ఇది ఏమిటి. ఓకేనా, సి డస్ నాట్ సిట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ద ఎండ్స్. సి అనేవాడు ఎక్కడ కూర్చోంటే ఏ చివర కూర్చోడు, ఇక్కడే కూర్చుంటాడు. అండ్ ఈ సిట్స్ వన్ ఆఫ్ ది పొజిషన్స్ టు రైట్ ఆఫ్ హెచ్. సో ఈ అనేవాడు మనకు హెచ్కి రైట్ సైడ్ లో ఉంటాడంటే ఇక్కడ వస్తాడు. ఓకేనా. అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ బిట్వీన్ హెచ్ అండ్ ఏ. హౌ మెనీ పీపుల్ బిట్వీన్ హెచ్ అండ్ ఏజ్. హెచ్కి ఏకి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 2 ఉన్నారు నాన్న, ఓన్లీ 2. డి ఈస్ ద రైట్ ఆన్సర్. డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. డి ఈజ్ అవర్ అంటే మనకు కావాల్సినటువంటి కరెక్ట్ ఆన్సర్ డి. ఇక్కడ చూడండి మనకు మళ్ళీ ఆల్ఫాబెట్ ఎనాలజీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. విల్ చెక్ ఇట్. డిజిఎస్ పిసి. సో ఇక్కడ మ్యాక్సిమం మనం రిలేషన్స్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలి. డి కాస్త పి అయిపోయింది, జీ కాస్త ఈ అయిపోయింది, ఎస్ కాస్త అంటే ఇక్కడ నాకు ఎందుకో ఒకసారి ఆల్ఫాబెట్స్ రాస్తే ఇవి మనకు. సో ఎస్ కాస్త పి అయిపోయింది, ఎస్ కాస్త పి అయిపోయింది అంటే ఎస్ కాస్త పి అయింది -3. జీ కాస్త ఈ అయిపోయింది, ఓకే -2. అండ్ డి కాస్త -1. వావ్. సో డి -1, రివర్స్ -1 -2 -3 చేసాను. సో ఇక్కడ డైరెక్ట్ నేను దీనికి అప్లై చేసేస్తున్నాను మిత్రమా. డైరెక్ట్ మనకు ఆల్రెడీ రిలేషన్ ఇచ్చాడు. సో ఈ రిలేషన్ ఇచ్చాడు. ఈ హెచ్కే చూద్దాం. ఈ -1 అంటే నాకు ఈ -1 అంటే నా డి. సో డి ఉంది. హెచ్ -2 అంటే ఎఫ్. అండ్ కే -3 1 2 3. హెచ్ఎఫ్డి ఎక్కడ ఉందంటే డిలో ఉంది. డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. డి ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. డి అనేది మనకు రిక్వైర్డ్ ఆన్సర్ మిత్రమా. సో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ ఎంబెడెడ్ గివెన్ ఫిగర్. అంటే మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఏ ఫిగర్ ఎంబెడెడ్ అయిందో చూడాలి మిత్రమా. సో నేను జూమ్ చేస్తున్నాను మీకు కన్విన్షన్ ఉండాలని. నాకెందుకో ఇక్కడ డి అనేది అనిపిస్తుంది. సో చెక్ ఇట్. ఒకసారి చూడండి డి ఫిగర్ అనేది ఇక్కడ ఉందో లేదా. ఇందులో ఉందా లేదా చూడండి. వా. సో ఆప్షన్ డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. ఆప్షన్ డి ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. రైట్. ఇక్కడ మనకు ఒక సిరీస్ ఇచ్చారు చూడండి మిత్రమా. QSSD -- WGQZ and ZI
పిఎక్స్ అండ్ సికో ఓసి. సో ఒక సిరీస్ అనేది మనకు మిస్ అయింది. ఇక ఆప్షన్స్ ప్రకారం పెడితే మనకు ఆప్షన్ అంటే ఫస్ట్ లెటర్ చూడండి ఈబిఆర్టీ ఉంది, చూద్దాం మిత్రమా. సో మనకు నేనైతే మళ్ళీ ఒకసారి మీకు ఆల్ఫాబెట్స్ డిస్ప్లే చేస్తున్నాను. రైట్, డబ్ల్యూ కాస్త జెడ్ అయిపోయింది. డబ్ల్యూ కాస్త జెడ్ అయిపోయింది అంటే +3. అంటే నీకు ఇక్కడ +3, జెడ్ కాస్త సి అయిపోయింది +3, ఇది కూడా +3. అంటే నీకు ఇక్కడ Q+3 కావాలి. Q+3 1 2 3. సో Q+3 టీ, Q+3 అంటే టీ కావాలి, T+3 అంటే డబ్ల్యూ. సో మనకు ఆల్రెడీ టీఆర్బి ఆన్సర్. అంటే ఎలా సార్ ఇలా అంటే మన ఆప్షన్స్ మీద డిపెండ్ అవ్వాలి మిత్రమా. ఆప్షన్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. వి విల్ సేవ్ దట్ టైం. ఓకేనా. అండ్ రిమైనింగ్ విల్ చెక్. జీ కాస్త ఐ అయిపోయింది +2, ఐ జేకే +2 అయిపోయింది అంటే C+2. సో డి, సో మనకు టీ వస్తుంది ఇక్కడ టీ. సో టీ ఆల్రెడీ మనకు ఆన్సర్ అనేది గెట్ ఇన్ అయిపోయింది. ఆన్సర్ అనేది మనకు గాట్ ఇట్. ఓకేనా. రైట్, ఈ విధంగా ఆప్షన్స్ మీద డిపెండ్ అవుతాం, మనం ఇన్ టైంలో చేయగలుగుతాం. సో ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ డైసెస్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో డైసెస్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ ఆపోజిట్ ఏమొస్తుంది, ఎఫ్ ఆపోజిట్. సో ఎఫ్ ఆపోజిట్ ఏమొస్తుంది. సో మనకి ఇక్కడ మరి ఇక్కడ చూసినట్లయితే నాన్న ఎఫ్ ఆపోజిట్ ఏమొస్తుంది అంటే మనకు ఫస్ట్ డైతో సంబంధం లేదు. ఫస్ట్ డైతో సంబంధం లేదు, ఎందుకంటే రెండిట్లలో కామన్ గా ఒక నెంబర్ ఉంటే మాత్రం రొటేషన్ మెథడ్ లో తీసుకోండి. సో రెండిట్లలో కామన్ గా ఏముందంటే ఇక్కడ పి ఉంది. సో పి నుంచి క్లాక్ వైజ్ లో ఎఫ్ఐ ఉంది, పి నుంచి క్లాక్ వైజ్ లో ఎఫ్ఐ ఉంది, అండ్ పి నుంచి క్లాక్ వైజ్ లో ఎంఎన్ ఉంది, ఎంఎన్. సో కాబట్టి ఎఫ్ ఆపోజిట్ ఎం. సింపుల్టీ. రెండిట్లో సింగిల్ గా కామన్ ఒకటే ఉంటే మాత్రం ఈ విధంగా తీసుకోండి, రొటేషన్ మెథడ్. సో పి నుంచి క్లాక్ వైజ్ లో ఎఫ్ఐ ఉంది, అండ్ పి నుంచి క్లాక్ వైజ్ లో పి నుంచి క్లాక్ వైజ్ లో ఎంఎన్ ఉంది, ఎఫ్ ఆపోజిట్ ఎం. మనకు బ్లడ్ రిలేషన్స్ నుంచి సబ్స్టిట్యూషన్ కోడింగ్ లో ఇచ్చాడమ్మా. సో ఇక్కడ P percentage Q means P is the brother of Q, P plus Q means P is the daughter of Q, P is equal to Q means P is the son of Q, P yash Q means P is the wife of Q. ఓకేనా. రైట్, మరి ఇక్కడ ఇదే ఈక్వేషన్ లో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి ఏ రిలేషన్ లో ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే ఇక్కడ A plus B, P plus Q, P is the daughter of Q, A plus B. A plus B, P is the daughter of Q, A is the daughter of Q. సో డాటర్ కాబట్టి మైనస్ పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ ఈ రెండు రిలేషన్స్ చూడాలి మిత్రమా, ఈ రెండు రిలేషన్స్. సో P percentage Q means P is the brother of Q, B is the brother of C, అంటే ఇక్కడ మనకు A is the daughter of B అయిపోయింది కదా, A is the daughter of B and B is the brother of C. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి. సో P is the brother of Q, B is the brother of, నెక్స్ట్ ఇది. సో P is equal to Q, P is the son of Q, P is the son of Q, C is the son of D. నెక్స్ట్ జనరేషన్. ఓకేనా. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు D అండ్ యాష్ F. సో P యాష్ P is the wife of Q, and D is the wife of F. సో మనకి ఇక్కడ చూడండి ఏకి ఎఫ్కి ఎలాంటి రిలేషన్ ఉంది. ఏకి ఎఫ్కి ఎలాంటి రిలేషన్ అంటే ఇటు హస్బెండే కదా వైఫ్ అంటే. సో ఏకి ఎఫ్కి అంటే ఏ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదరాడు. ఏ ఫాదర్కి ఫాదర్ అంటే ఫాదర్స్ కి ఫాదర్ అనేది సి అనేది మనకి రైట్ ఆన్సర్. సి ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. ఓకేనా.
విచ్ టూ సైన్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఈక్వేషన్ టు బి కరెక్ట్ అంటున్నాడు నాన్న. సో మనకి ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటారు. నేను ఒకసారి చూద్దాము. 8, 48, 12, 27 is equal to 24. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ ప్లస్లో ప్లస్, మైనస్ ప్లస్లో ప్లస్ పెడుతున్నాను అండ్ ప్లస్ ప్లస్లో మైనస్ పెడుతున్నాను. మిగిలిన అన్ని సైన్స్ కూడా సేమ్ కదా. జస్ట్ ఈ రెండు సైన్లు మాత్రం ఇంటర్చేంజ్ చేశాను. ఓకేనా. దీని వాల్యూ ఎంత బాడ్మాస్ ప్రకారం 4 నాన్న, 4. సో 54 into 8, 54 into 8 అంటే అది మనకు దాదాపు 400 సంథింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఈ అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఈ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఈ రాంగ్. సో విల్ చెక్ ఇట్. అండ్ 54 into 8 మైనస్ ప్లస్లో డివైడెడ్ పెడుతున్నాను. డివైడెడ్ 48 అండ్ డివైడెడ్ ప్లస్లో మైనస్ పెడుతున్నాను. ఓకేనా. రైట్ మిత్రమా, ఒకసారి చూడండి. సో మనకు 8 6ల 6 1ల 6 9ల 9 minus 12 plus 27 is equal to 24. సో 27 ప్లస్ మనకి 2 is equal 36 కదా. సో 36లో minus 12 is equal 24. ఫైనల్ 24 is equal 24. మనకు ఆప్షన్ బి ప్రకారం డివైడెడ్ మైనస్ చేంజ్ చేస్తేనే ఈక్వేషన్ అనేది ట్రూ అవుతుంది. ఈక్వేషన్ విల్ బి ట్రూ. చూడండి ఇక్కడ ఇది మనకు లేటెస్ట్గా అడుగుతున్నటువంటి ఎనాలజీ. సో మనకి ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అండ్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇచ్చాడు. సో వీటి మధ్యలో ఒక రిలేషన్ ఉంటుంది, అది ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టు చెప్పాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి 3 నెంబర్స్లలో ఫస్ట్ నెంబర్ ప్లస్ థర్డ్ నెంబర్ ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్. కావాలంటే ఇది ఇంటూ పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి 3 plus 6 plus 9, 6 plus 9 15, 6 plus 9 15, 15 into 9 is equal 135. మిడిల్ నెంబర్ వచ్చిందా రాలేదా. అలాగే 13 ప్లస్ 16, సో మనకి ఎంత 29, 29 into 9 నానా. సో మనకు 261. మరి ఆ రిలేషన్తో ఏముందో అనేది ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఆ రిలేషన్తో ఐడెంటిఫై. అయితే ఇక మనకు 7 plus 14 17 24, 24 into 9 అంటే 9 ఓకే 9 నెలల 36, 9 నెలల 18, 19, 21. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయింది. ఎస్, ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. చూడండి ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ కూడండి. సో కూడి దాన్ని 9 times చేయండి. 24 into 9 216. ఓకే, ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ మిత్రమా. ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సంబంధం. సో ఇక్కడ పేపర్ కట్టింగ్ అండ్ ఫోల్డింగ్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఒకసారి చూడండి. మనకి పేపర్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ డౌన్ ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేసి ఏమొస్తుందంటే ఇక్కడ సింపుల్గా మీకు వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ మీద ఐడియా ఉండాలి. అయితే నాకు తెలిసి ఇక్కడ మ్యాక్సిమం మీ ఎనాలిసిస్ ప్రకారం ఇక్కడ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇలా వస్తుంది. సో ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇది కూడా డ్రా చేస్తున్నాను. సో ఈ విధంగా ఏ ఫిగర్ ఉందో చూడండి. ఈ విధంగా ఉన్న మనకు కేవలం బి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. బి ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. బి ఈజ్ అవర్ రిక్వైర్డ్. సో ఇక్కడ మళ్ళీ మనకు ఒక సిరీస్ ఇచ్చారు. 1 నెంబర్ ఈజ్ మిస్సింగ్, వి వాంటెడ్ టు ఫైండ్ దట్ వన్. సో 416 నుంచి 341 ఇచ్చాడు, 276 ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, 176 ఇచ్చాడు, 141 ఇచ్చాడు, 116. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ దట్ డిఫరెన్స్. మనకి ఇక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. సో నేను 9 యాడ్ చేస్తే 350, 9 యాడ్ చేస్తే 350 అంటే 59 ప్లస్ 16, 59 ప్లస్ 16 అంటే 5 75 -75 అయిపోయింది.
అలాగే ఇక్కడ 24 ప్లస్ 41 -65 అయిపోయింది, -65. సో మనకు -55 చేయండి. సో 276 నుంచి -55 చేస్తే 221 అనేది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. కావాలంటే ఇక్కడ ఒకసారి చెక్ చేయండి, -45 -35 ఓకేనా. అలాగే -25. Here one of the question is given seating arrangement. Seating arrangement cho question ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. 8 people are 2 parallel rows with 4 people each row and the distance is adjacent to 2 persons and is same. అంటే ఇక్కడ ఇద్దరట 8 మంది 2 వరుసలో 4 చొప్పున కూర్చున్నట. ఇన్ రో 1 6 7 8 9 seated facing south. ఓకే, రో 1 this is row 1, this is row 1, this is row 1 అండ్ రో 2లో వచ్చేసి నార్త్ సైడ్ పే చేశారు. ఓకే, డన్. 9 seats నెక్స్ట్ టు ద పర్సన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది దేర్ రో. 9 seats. ఓకే, 9 seats టు ద ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది దేర్ రో. అంటే 9 అనేవాడు సో ఎవరు కూర్చున్నట్టు తెలుసా, ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్లో అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది తెలుసా మీకు. సో ఇది మనకు లెఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ అంటే వీళ్ళు ఎటు సైడ్ ఫేస్ చేసే నార్త్. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇది రైట్ అయితే ఇది నార్త్ అవుతుంది, అండ్ ఇది లెఫ్ట్ అవుతే ఇది రైట్ అవుతుంది. వై బికాస్ దే ఆర్ ఫేసింగ్ ఆపోజిట్. సో 9 అనేవాడు ఎక్స్ట్రీమ్లీ చివర్లో అంటే లెఫ్ట్ సైడ్ చివర్లో కూర్చున్నాడు, పక్కన కూర్చున్నాడంట. సో ఇది వాళ్ళు మనకి సౌత్ సైడ్ ఫేస్ చేశారు. ఓకేనా. అండ్ ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు 4. ఓకే, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు 4. 3 seats at extremely left end of the row. 3 seats extremely left end of the row. అంటే 3 అనేవాడు లెఫ్ట్ ఎండ్ లో ఉన్నాడు. అండ్ 2 is immediately neighbor of 3. ఓకే, అండ్ ఒక పర్సన్ మిస్ అయ్యారు ఇక్కడ, 1 కదా. సో who sits extremely right end of the row facing north. సో రైట్ ఎండ్ లో ఎవరు ఉన్నారు ఫేసింగ్ నార్త్ సైడ్ అంటే 1 కదా ఉన్నది మనకు. 1 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ది ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఎనీవే మిత్రమా, మీరు మాత్రం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అండ్ ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, ఖచ్చితంగా చెప్తున్నాను, రీజనింగ్ అనేది మీ అనాలిసిస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. ఎనీవే అండ్ బీ ప్రిపేర్ వెల్. నేను మీ వెంకట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఆల్ ది బెస్ట్ మిత్రమా. జై హింద్.